అవునన్నా, ఇంకా ఏది లేదన్నా, ఇక టీడీపీ తప్ప ఇంకేది రాదు. ఎందువల్ల అంటే ఇప్పుడు వచ్చే సీఎంలందరూ చాలా బాగా చేసామని అనుకుంటున్నారు, కానీ చంద్రబాబు నాయుడు చేసినంతగా ఏ సీఎం చేయలేదు. ఇప్పుడు జగన్ ఉన్నాడు, ఏదో చేశాను అంటున్నాడు. ఎక్కడ చేశాడు ఏంటనేది ఒక మాట అడిగినా సరే, డోగ్రా మహిళకి ఇది మళ్ళీ ఈ డబ్బులన్నీ మేము పనిచేసామన్నాడు కదా. ఇప్పుడు 5% నేను ఇస్తానని, పోనీ 100% అనుకోండి, 100% ఇస్తానన్నాడు. 50% అన్నా వాళ్ళకి వచ్చినాయా రాలేదో ఒకసారి అడగండి. అంగన్వాడీ అన్నారు, ఇప్పుడు ఏమైపోయింది? అంగన్వాడీ వల్ల స్కూల్ ఏం లేదు, ఇక రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదైనా సరే చేస్తాం. పోనీ మనం చూసుకుంటాం కదా, రోడ్లు ఉన్నాయి, ఎలా ఉన్నాయి అవి? ఇప్పుడు వెళ్తేనే ఒక 2-3 పంచులు పడేటట్టు. ఇక బండి అయినా సరే, ఏదైనా సరే అక్కడ యాక్సిడెంట్ అయి సావాల్సిందే తప్ప, చచ్చినా సరే ఒక అంబులెన్స్ వెళ్ళలేని పరిస్థితి ఒక రోడ్డు మీద. మీరేమో ఇలా చెప్తున్నారు, జగన్ ఏమో సంక్షేమ పథకాలు చెప్పాం, అందరినీ పేదలంతా ఆదుకున్నాం, ఈసారి 175. అవునవునవును, అంటే ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు కదా, ఇలా ఆదుకున్నారని చెప్తున్నాను నేను, కాదంట్లో. వాళ్ళకి మ్యాక్సిమం 500 ఇచ్చి ఉంటారు, లేదంటే ఇంకో 100 కలిపి 600 ఇస్తే తప్ప ఇలా ఎవరు చెప్పలేరు. కానీ నేను టీడీపీ ఎందుకు వస్తుందని అంటున్నానంటే, టీడీపీ చేసినట్టు ఇప్పుడు గవర్నమెంట్ జగన్ అయితే మాత్రం ఏం చేయలేదు. ఇప్పుడు ఒకవేళ జగన్కి ఇచ్చాము అంటే దేశం మొత్తం అప్పుల పాలు అవ్వటం తప్ప, అక్కడ ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా అప్పుల పాలు అవ్వటం తప్ప ఏదీ లేదు. ఇప్పటికే సగానికి సగం వెళ్ళిపోయింది, తుడుచుకున్నాడు. కాకపోతే ఇంకా సగం మిగిలింది. ఈసారి జగన్ వచ్చిండు అనుకో, మొత్తం తుడుచుకుని సంచులో వేసుకుని వెళ్తాడు. మిగతా ఇప్పుడు అన్నారు చూసారు, 500 రూపాయలు ఇచ్చి 600 రూపాయలు ఇచ్చి అంటున్నారు చూసారా జనాలు. వాళ్ళు మాత్రం అంటారు ఏంటంటే, అంటే తుడిచిపెట్టుకుపోయిన తర్వాత ఇప్పుడైతే నాకు కావాలంటున్నారుగా, అప్పుడు రోడ్డు మీదకి వచ్చి చిల్లర ఏరుకుంటాం తప్ప ఏం చేయలేం. అలాగే కొడాలి నాని రోజా గురించి ఏం చెప్తారు? కొడాలి నాని రోజా గురించి ఏం చెప్తారండి? ఆ కొడాలి నానికి ఆయన గురించి మాట్లాడాల్సింది ఏం లేదు. ఎందుకంటే చూస్తున్నా కదా, ఈ మధ్య కొడాలి నాని బాగా మాట్లాడుతున్నాడు. ఆయనకి ఉంది, కాకపోతే కొంచెం ఏదో మొన్న యాక్సిడెంట్ అయ్యో ఏదన్నా అయ్యి ఉంటుంది, అది మనకి ఏం తెలియదు. ఇక రోజా గురించి అంటారా, ఇంకా ఎక్కడ కాలు పెట్టినా సరే చాలా మంచిగా ఏంటంటే అక్కడ ఒక పూజ చేయాలి, లేకపోతే అది అవని పరిస్థితి అది. అలాగే ఈసారి 2019లో 150 సీట్లు వచ్చాయి వైసీపీకి, ఈసారి ఎన్ని సీట్లు వస్తాయంటారు? ఎంతో 1-2 పాపం వాళ్ళ అదేంటి పులివెందుల, అది ఒకటి తప్ప ఇంకేది రాదనుకుంటున్నాం. ఇక జనాలు పిచ్చోళ్ళు అయ్యి, నేను మా ఇంట్లో ఆ తట్టపుట్ట సర్దుకుని వెళ్ళిపోతాం, నేను మీరే ఉండండి, మీరే ఊడ్చుకోండి అని అంటే మాత్రం జగనే వస్తాడు. లేదు మనకు అభివృద్ధి చెందాలి, ఇక రోడ్లు కానీ ఏమైనా సరే రావాలి. ఇప్పుడు అమరావతి, ఇప్పుడు క్యాపిటల్ ఏదిన్నది, అది 2 వైజాగ్ కర్నూలు, అవి 2 అంట. ఇంకోటి కూడా పెట్టేస్తాడు ఈసారి వస్తే కనుక జగను. కానీ చంద్రబాబు నాయుడు వస్తే మాత్రం అంతా ఏంటంటే ఏదైతే ఉందో ఏదైతే లేదో, పేదలకు ఏం అందాలో, ఈ డోగ్రాలకు ఏం అందాలో అవన్నీ అందజేసి చేస్తాడనే నమ్మకం మాకుంది. కానీ జగన్ వస్తే మాత్రం మాకు అసలు నమ్మకమే లేదు. ఇది మాత్రం 2024లో సిబి అనేది సీఎం. జగన్కి అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా తెలియదు. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు బటన్ నొక్కుతాడు అంతే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర, అదేవిధంగా లోకేష్ గారు ఇవ్వగలం యాత్ర ప్రజల్లో ఎలా ఏమైనా ప్రభావం చూపించారు అనుకుంటున్నారు సార్ మీరు? వాళ్ళు యాత్ర చేసినా చేయకపోయినా ఈయన మీద వ్యతిరేకం అయితే వచ్చింది, జగన్ మీద పూర్తి వ్యతిరేకం వచ్చింది. కాబట్టి వాళ్ళ యాత్ర అనేది ఇంకా ప్లస్ అవుతుంది. అంటే మహిళలకు ఉచిత బస్సు కూడా వచ్చింది కదండి, 26 తారీఖు స్టార్ట్ చేసింది కదా జగన్మోహన్ రెడ్డి, మహిళలు అంత సపోర్ట్ చేస్తారు కదా. వచ్చిందా? 26వ తారీఖు నుంచి అమల్లోకి వస్తుంది. 26వ తారీఖు నుంచి. అది వేస్ట్ పథకం కదా, ఆ పథకం మీద నేను మాట్లాడాను. ఇక తేడా తన్నుకుంటున్నారు ఆడవాళ్ళు, దాని గురించి ఏం మాట్లాడతాం. ఇప్పుడు దానివల్ల ప్రభుత్వానికే నష్టం. అది కాకుండా ఇప్పుడు మనోడు చేసింది ఏంటంటే, ఇప్పుడు ఒంటరి మహిళా పెన్షన్లు అవి పెట్టాడు. ఒకటన్నా ఇప్పుడు చదువు, విద్య, వైద్యం ఈ 2 ఫ్రీగా ఇవ్వమాను. ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళకి 18,000 ఇస్తాం. ఇప్పుడు రైతులను ఆదుకోమాను. వీటి మీద సంక్షేమ పథకాల మీద నేను ఆర్గ్యూ చేయను. జగన్మోహన్ రెడ్డి పెట్టిన డెవలప్మెంట్ ఏది? నువ్వు సంపాదించి జనాలకి ఇవ్వాలి, కానీ మనం తీసుకెళ్ళే ట్యాక్స్ కట్టి వాళ్ళకి ఇస్తే ఏమొచ్చింది? సంపాదించాలా, కంపెనీలు రావాలి, యువతకు ఉద్యోగాలు రావాలి, డెవలప్మెంట్ అవ్వాలి. దాని మీద వచ్చే ఆదాయం తీసుకెళ్ళి నువ్వు సంక్షేమంలో పెట్టు. రైతులకి వైద్యం, చదువు, ఈ 3 తప్పులేదు. ఏమి లేకుండా బటన్ నొక్కుతా ఉంటే పోయేది మండబ్బులే కదా. అది సార్ ఓవరాల్గా ఒక మాటలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటే ఎవరో చెప్తారు? చంద్రబాబు నాయుడు.